ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆలస్యం చేయకుండా అయితే కథలోకైతే వెళ్ళిపోదాం. మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి కథలు మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. రాజు ఒక ప్రముఖ వ్యాపారి. చిన్నతనంలో పేదరికంలో పెరిగినా కష్టపడి చదివి వ్యాపారంలో మంచి స్థాయికి చేరుకున్నాడు. అతని తండ్రి రామయ్య ఒక సామాన్య కూలీ. రోజంతా కష్టపడిన తరువాత చిన్నదైన ఇంట్లో విశ్రాంతిగా ఉండేవాడు. కాని రాజుకు తన తండ్రిపై గౌరవం తగ్గిపోయింది. చిన్నప్పుడు తన చదువుకు సహాయం చేసిన తండ్రి ఇప్పుడు అసక్తుడిగా కనిపించేవాడు. అతని మనసులో తండ్రి తన స్థాయికి సరిపోడు అనే ఆలోచన బలంగా పెరిగింది. ఒక రోజు రాజు ఇంట్లో తన మిత్రులతో మాట్లాడుతుంటే రామయ్య బయట నిలబడి వినిపించాడు. ఒక మిత్రుడు రాజును ప్రశంసిస్తూ, రాజూ, నువ్వు ఎంతో గొప్ప మనిషివి. నీ జీవిత ప్రయాణం అద్భుతం. నీ తండ్రి కూడా గొప్ప వ్యక్తి అవ్వాలి కదా అని అన్నాడు. రాజు చిరునవ్వుతో, నా తండ్రి సాధారణ కూలీ మాత్రమే. నాకు సహాయం చేసినా గొప్పతనమేమీ లేదు. ఇది వినిన రామయ్య మౌనంగా వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత రామయ్య ఒక చిన్న గిన్నెతో రాజు దగ్గరకు వచ్చాడు. నాన్నా, ఇది తీసుకో. రాజు ఆశ్చర్యపోయాడు. ఇది ఏమిటి నాన్నా? ఇదొక చిన్న బంగారు గిన్నె. దీని విలువ తెలుసుకోవడానికి బజారుకు వెళ్లి దానిని అమ్మి రావాలి. కాని ఎవరి వద్దైనా సరే గిన్నె విలువ తక్కువగా ఉందని అనిపిస్తే అమ్మొద్దు. రాజు బంగారు గిన్నెను తీసుకొని బజారుకు వెళ్లాడు. మొదట దానిని ఒక కిరాణా దుకాణానికి తీసుకెళ్లాడు. ఇది చాలా పాతది, 500 రూపాయలు ఇస్తాను అని దుకాణదారుడు చెప్పాడు. రాజు నిరాశగా వెళ్లి మరొకరిని ప్రయత్నించాడు. ఎవ్వరూ ఎక్కువ ధర ఇవ్వలేదు. చివరికి ఒక నాణేల విక్రేత దగ్గరకు వెళ్లాడు. ఆ వ్యక్తి గిన్నెను పరిశీలించి ఆశ్చర్యంతో అన్నాడు, ఈ గిన్నె ఏ విధమైనదో తెలుసా? ఇది రాజ కుటుంబానికి చెందిన పురాతన నాణెం. దాని విలువ కనీసం 5 లక్షల రూపాయలు. రాజు ఆశ్చర్యంతో తండ్రి దగ్గరకు తిరిగి వెళ్లి విషయానికి చెప్పాడు. రామయ్య చిరునవ్వు నవ్వి అన్నాడు, రాజూ, ఎవరికైనా విలువ తెలియకపోతే గొప్పదనాన్ని గుర్తించలేరు. నువ్వు కూడా ఇదే చేశావు. నా విలువ నీకు తెలియలేదు. కాని నిజమైన విలువ చూడగలిగినవాడు ఒక్కడే కావాలి. రాజు తండ్రి చెప్పిన మాటలు విన్నాక బాధపడ్డాడు. నిజమే నాన్నా, నేను పొరపాటు చేశాను. మీ త్యాగం వల్లనే నేను ఇంతవరకు వచ్చాను. ఆ రోజు నుండి రాజు మారిపోయాడు. తన తండ్రిని గౌరవంగా చూసుకోవడం ప్రారంభించాడు. నీతి: ఎవరైనా మన గొప్పతనాన్ని గుర్తించకపోవచ్చు, కాని నిజమైన విలువను గమనించే మనిషి ఎప్పుడూ ఉంటాడు. ముఖ్యంగా తల్లిదండ్రులు మన కోసం చేసే త్యాగాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో కథలు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.